శివనారాయణ చేతికి పెన్ డ్రైవ్ ఇచ్చిన శ్రీధర్, జోష్న చెంప పగలగొట్టిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక శివనారాయణ తన కూతురు కాంచన దగ్గరికి వచ్చి శ్రీధర్ ఇచ్చిన వాచిని తన చేతిలో పెట్టి, ఇప్పటికైనా అల్లుణ్ణి క్షమించు, మీరు సంతోషంగా ఉంటే ఈ తండ్రి గుండె సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి శివనారాయణ కాంచనతో చెప్తూ ఉంటాడు. ఏంటి బావా, బాధపడుతున్నావా మావయ్య గురించి అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది. కన్న తండ్రి ఆ పరిస్థితిలో ఉంటే ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది కదా దీప అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అవును బావ, నీ బాధని చూస్తుంటే నాకుంటే తరిగిపోతుంది. మావయ్యకి ఏం కాదు, మావయ్య ఆరోగ్యంగా తిరిగి వస్తారు అని చెప్పేసి దీప ధైర్యం చెప్తుంది. కార్తీక్ అయితే ఇక్కడ చూస్తే జోష్న అయితే మాత్రం అక్కడ సూరజ్ని తలుచుకుంటూ ఎట్టి పరిస్థితిలోని కూడా దీప గెలవకూడదు, సూరజ్ నా మీద పంతానికైనా దీపను గెలిపించడానికి ట్రై చేస్తాడు, కానీ ఈ జోష్నని దాటి ఎవ్వరూ కూడా గెలవలేరు, అది ఎవరి వల్ల కాదు, నేను చేసేది నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. జోష్న సూరజ్పై దీపపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మళ్ళీ పథకాన్ని రచించడానికి సిద్ధపడుతుంది. ఒసే నువ్వు ఈసారైనా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ చేతుల్లో నీ పని అయిపోతుంది. మీ తాత ముందు ఆ సూరజ్ నువ్వు చేసిన పని బయట పెట్టలేదు, మరొకసారి పిచ్చి పని చేస్తే సూరజ్ బయట పెట్టే ప్రమాదం ఉంది. వాళ్లపై కుట్రలు కుతంత్రాలు చేస్తూ నీకిచ్చిన రెస్టారెంట్ని పక్కన పెడితే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి పారిచేతమైతే చెప్తూ ఉంటుంది. ఏం కాదు, నేను చూసుకుంటాను, నువ్వేమీ నాకు హితపోత చేయనవసరం లేదు, ఎవరిని ఎలా ఎక్కడ బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, ఎలా ఆపాలో కూడా నాకు తెలుసు అని జోష్న అనుకుంటూ ఉంటుంది. అలాగే తన గ్రాని దగ్గర కూడా చెప్తూ ఉంటుంది. ఇక నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదే, నువ్వు మారేలా కనిపించడం లేదు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే శివనారాయణ కూతురుతో మాట్లాడుతుండగా, నాన్న నాకు తెలుసు నాన్న, నిజమే, నేను క్షమించాలి, నేను క్షమిస్తే నా భర్త నా దగ్గరికి వస్తారు, అది నాకు ఇష్టం లేదు, అలా అని క్షమించలేదని మీరెలా అనుకుంటున్నారు? కట్టుకున్న భర్త ఇంత ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఇంత కటిక హృదయంతో నేనెలా ఉండగలను? నా భర్తని ఎప్పుడో క్షమించాను, నా భర్త చేతులు జోడించిన క్షణమే నా గుండె ఆగినంత పని అయ్యింది, అలా అని నిన్ను క్షమించాను అని నా భర్త దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయాను, అది నా చివరి మాట కాకూడదు అని నా భర్త బ్రతికి తిరిగి వచ్చి క్షేమంగా ఉన్న రోజు ఆ మాట చెప్పాలని ఆశతో ఎదురు చూస్తున్నాను అని తన గుండెల్లో ఉన్న బాధని తండ్రి ముందు బయటపెడుతుంది కాంచన. అయితే చాలా సంతోషంగా ఉంది, ఖచ్చితంగా శ్రీధరు క్షేమంగా తిరిగి వస్తాడు, నీ దగ్గర క్షమాపణ పొందడం కోసమైనా నీ నోటి వెంట ఆ మాట వినడం కోసమైనా ఖచ్చితంగా క్షేమంగా తిరిగి వస్తాడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు శ్రీధర్. అయితే అమ్మ, మీరందరూ సంతోషంగా ఉండాలి, నా చెల్లెల సంతోషమే నా సంతోషం అంటూ అక్కడి నుంచి ఇక దశరథ్ కూడా చెల్లెల భుజం తట్టి చెల్లెల కన్నీళ్లు తుడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, తన భావక్షేమాన్ని కోరుకుంటూ. ఇక అలా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. క్షేమంగా తిరిగి రావాలండి, మీరు క్షేమంగా ఉండాలి అంటూ ఆ వాచిని చూసుకుంటూ వాచితో మాట్లాడుకుంటూ ఉంటుంది కాంచన. అయితే ఇక్కడ లోపలికి వచ్చి శివనారాయణ అయితే మాత్రం ముందు తన కూతురికి ఇచ్చిన వాచిని ఇచ్చేసి తన అల్లుడి విషయంలో కూతురికి ధైర్యం చెప్పి కూతురు అల్లుడిని క్షమించిందనే ఆనందం, ఒక పక్క అల్లుడికి ఏమవుతుందో అనే బాధ, ఈ రెండింటిని మిక్స్ చేసుకుని గుండెల్లో భారంతో లోపల ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అలా కూర్చుని ఆలోచిస్తూ ఉన్న క్రమంలోనే అక్కడ శ్రీధర్ ఇచ్చిన మరొక వస్తువు తనకి గుర్తుకొస్తుంది. వెళుతూ వెళుతూ వాచే కాదు, శ్రీధర్ ఒక పెన్ డ్రైవ్ను కూడా చేతిలో పెడతాడు. అలా శివనారాయణ చేతిలో పెన్ డ్రైవ్ పెట్టడంతో, ఏంటల్లుడు ఇది? మావి గారు, ఇదేంటో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో పెట్టి ఓపెన్ చేసి చూస్తే
ఆ డేటా ఏంటో మీకే తెలుస్తుంది. చాలా రోజుల క్రితం నన్ను మీరు సీఈఓని చేసిన మొదటి రోజుల్లోని ఇది ఇవ్వాలి. కానీ చెల్లెమ్మ ఆరోగ్య పరిస్థితి బాగోక ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి వస్తానో లేదో తెలియని పరిస్థితిలో ఈ నిజాలు మీకు తెలియాలని ఇది ఇచ్చి వెళుతున్నాను అని చెప్పేసి పెన్ డ్రైవ్ శివనారాయణ చేతిలో పెడతాడు శ్రీధర్. అయితే ఇక ఆ పెన్ డ్రైవ్ అసలు ఇదేంటి, దేని గురించి శ్రీధర్ అంతలా చెప్పాడు, ఈ పెన్ డ్రైవ్లో ఏముంది అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఆ ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి ఇక పెట్టి చూస్తాడు. అలా పెట్టి చూస్తూ ఉండగానే ఈలోగానే శివనారాయణ అయితే మాత్రం ఓపెన్ చేస్తూ అదంతా కూడా చూస్తూ ఉంటాడు. శివనారాయణ అయితే అలా చూస్తూ షాక్ అయిపోతూ ఉండిపోతాడు. ఎందుకంటే జోష్న రాసిన దొంగ లెక్కలు, జోష్న రెస్టారెంట్లో తను చేసిన స్కామ్ ఇదంతా కూడా ఆ డేటాలో క్లియర్గా ఉంటుంది. అదంతా చూసిన శివనారాయణకి చాలా పెద్ద షాకే ఎదురైపోతుంది. ఇక అదంతా చూసిన శివనారాయణ ఒక్కసారే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. గబగబ బయటకైతే వస్తాడు. జోష్న జోష్న అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా బయటకైతే వస్తారు. ఏమైంది నాన్న, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైంది మావయ్య గారు? జోష్న ఏం చేసింది? ఏం జరిగింది మావయ్య గారు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఏమైందండి, జోష్నని ఎందుకు పిలుస్తున్నారు? నేను జోష్నని పిలిచాను. ఎక్కడ జోష్న అని చెప్పేసి గంభీరంగా అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అయితే అలా అడిగేసరికి తాత తాత ఏం జరిగింది తాత అని చెప్పేసి టెన్షన్ పడుతూ ముందుకు వస్తుంది. ఏ విషయం తెలిసిపోయిందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏమైంది తాత ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. తెలియదన్నట్టుగా చూసుకుంటారు ఇద్దరు కూడా. ఈలోగానే ఏమైందండి, జోష్న ఏం చేసింది? ఏమో సుమిత్ర, నాకు కూడా తెలియదు. నాన్న ఎందుకంత సీరియస్గా ఉన్నారో కూడా తెలియదని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే ఏం చేసావే, మీ తాత ఎందుకంత సీరియస్గా ఉన్నాడని చెప్పి అంటూ ఉండు, కానీ నువ్వు ఆగు, ఏమైంది తాత అని చెప్పేసి జోష్న అడుగుతూ ఉంటుంది. జోష్న రెస్టారెంట్లో నువ్వు చేసిన స్కామ్ నాకు కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు బయటపడింది. ఎందుకు ఇంత మోసం చేశావు? నీ సొంత రెస్టారెంటు, నీకు వచ్చే కోట్ల ఆస్తిని నువ్వే ఎందుకు స్కామ్ చేశావు? నువ్వే ఎందుకు డబ్బుని సైడ్ చేశావు? అక్కడ పనిచేసేవాళ్ళు మేనేజరో ఇంకొకరో ఈ స్కామ్ చేస్తే ఇక వాళ్ళు డబ్బుకి ఆశపడి చేశారని నేను అనుకునేవాణ్ణి. కానీ కోట్ల ఆస్తికి ఆ ఆస్తి మొత్తం నీదే అయినప్పుడు ఇంత పెద్ద స్కామ్ చేసి మా దగ్గర అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? మాకు తెలియకుండా డబ్బుని నువ్వు ఎందుకు దాచావు? అసలు ఎందుకు ఇంత డబ్బుని నువ్వు అసలు అక్కడ దొంగ లెక్కలు రాయించి ఈ డబ్బుని ఏం చేశావు అని చెప్పేసి నిలదీస్తాడు శివనారాయణ. తాత అది అది నేను అబద్ధం మాత్రం చెప్పకు, చంపేస్తాను. ఎందుకంటే ఒకసారి శ్రీధర్ వచ్చి నా దగ్గర చెప్తే మా మమ్మీ పేరు మీద ల్యాండ్ కొన్నాను అన్నావు, అది కూడా అబద్ధమే. కానీ ఆ రోజు ఏదో అమ్మ మీద ప్రేమని చూపించావు అనుకున్నాను. కానీ మా కళ్ళు కప్పి మమ్మల్ని గుడ్డివాళ్లను చేసి ఈ ఇంటి వారసురాలివి, ఈ కోట్ల ఆస్తికి వారసురాలు అయ్యుండి ఈ ఆస్తిని కొట్టేయాలనే ఆలోచన వచ్చింది అంటే అసలు నిన్ను ఏమనుకోవాలి, ఎవరనుకోవాలి? నువ్వు ఇంటి వారసురాలివి కాదా అని చెప్పి నిలదీస్తాడు శివనారాయణ. అయితే తాత అది అది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి చెంప పగలగొడతాడు ఒక్కసారే శివనారాయణ. తాతనే మాట్లాడుతున్నాను. ఇది ఒక్కరి ఆస్తి కాదు. జోష్న రెస్టారెంటు ఎంతో మందిపై ఆధారపడింది. మన ఒక్కరికి సొంతమైంది కాదు. అందులో ఎంతోమంది పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా నిన్ను జైలుకి పంపిస్తారు. ఈ తాత ఏమీ చేయలేడు. ఎందుకంటే నువ్వు చేసిన స్కామ్ చిన్నది కాదు. ఈ విషయం ఇంతకాలం శ్రీధర్ తన కడుపులో దాచుకున్నాడు. కానీ తను వస్తాడో లేదో తెలియని పరిస్థితిలో నాకు నిజం తెలిసేలా చేశాడు అని చెప్పేసి ఇక విరుచుకు పడతాడు శివనారాయణ.
అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.